వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. జోసెఫ్ విజయ్ తమిళ రాజకీయాల్లో తెచ్చిన మార్పు అంతా ఇంత కాదు. పార్టీ పెట్టారు, పబ్లిక్ టాక్ అయ్యారు. 2 ఏళ్లలోనే అధికార పగ్గాలు పట్టేశారు. మనం కూడా ఓ పార్టీ పెడితే పోలా అనే రేంజ్లో ప్రతి హీరోలోనూ ఆలోచన పుట్టించారు. ఓ స్టార్ హీరో సీఎం కావడం ఇంత ఈజీనా అనేలా చేశారు. అందుకే తమిళనాడులో అనేక మంది హీరోలు రాజకీయ పార్టీలు పెట్టే ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నిజం చెప్పాలంటే అది ప్రచారం కాదు. కొందరు హీరోలు వారికి సంబంధించిన వారు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమయ్యాయి. తాజాగా రజనీకాంత్ పేరు కూడా తెరపైకొచ్చింది. బీజేపీకి గుడ్ బై చెప్పిన అన్నామలై వల్ల రజనీ పేరు వార్తల్లో చేరింది. హీరోలు ధనుష్, విశాల్, కార్తీ, శివకార్తికేయన్ వంటి వారి పేర్లు రేస్లోకి వచ్చేశాయి. మరి వీళ్ళు నిజంగా పొలిటికల్ పార్టీలు పెడతారా? ఎప్పుడు ఎలా ఎంట్రీ ఇస్తారు అనేది చూడాలి. అయితే రాజకీయాల్లోకి స్టార్ హీరోలు, నటులు రావడం కొత్తేమీ కాదు. కానీ వీరిలో ఎంతమంది రాజకీయాలను తట్టుకుని నిలబడ్డారు? ప్రజలు ఎంతమందిని నమ్మి గెలిపించారు? ఎంతమంది మధ్యలో పాలిటిక్స్కు ప్యాకప్ చెప్పేశారు అనేది ముఖ్యం. తమిళనాడే కాదు, ఏపీ, కర్ణాటకల్లో నటులు పెట్టిన పార్టీలు ఏమయ్యాయో ఓసారి గుర్తు చేసుకోవాలి. తమిళనాట పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు మరోసారి రాజకీయాల్లో నటుల శకం ప్రారంభమవుతోంది అనుకోవాలా? పార్టీ పెడదామనుకొని ప్లాన్ చేసుకొని చివరికి రజనీకాంత్లా డ్రాప్ అవుతారా అనేది కూడా ముఖ్యం.